హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రమిలారాయుడు తెలుగు వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ నోరూరించే నెల్లూరు గోంగూర పచ్చడి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో చేసుకొని చూడండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. నేను 2 చిన్న కట్టలు గోంగూర తీసుకున్నాను. దానికి తగ్గట్టు కొలతలు చెప్తాను. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు మీ కొలతలు పెంచుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 కట్టలు గోంగూరకి ఆయిల్ కాగాక 10 ఎండుమిర్చి వేసుకొని సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఉంచుకోండి, మాడిపోకూడదు. అవి వేగాక ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే నూనెలో 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సన్న మంట మీద. మాడిపోతే రుచి కలరు అంతా మారిపోతుంది. 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకొని అది కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కడిగి వడకట్టుకున్న గోంగూరని నూనెలో వేసి, వాటర్ ఏమీ ఉండకూడదు. బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోండి. అది బాగా పేస్ట్ లాగా అవుతుంది. ఇది కడాయిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ వేయకూడదు. ఇది బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. నూనెలోనే బాగా ఫ్రై అయిపోతుంది. మనం వేయించి పెట్టుకున్నవన్నీ పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటే వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూస్గా ఉంటుంది. గోంగూర తెచ్చుకొని ఫ్రై చేసుకొని ఆ పొడి వేసుకొని కలుపుకొని పచ్చడి చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ రాళ్ళు ఉప్పు వేసుకొని తగినంత మిక్సీ వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న పొడిని గోంగూరలో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువే పడుతుంది.
బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ పొడి చేసి పెట్టుకుంటే వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఈజీగా ఉంటుంది. గోంగూర తెచ్చుకొని ఫ్రై చేసేసుకొని ఆ పొడి వేసుకొని కలుపుకునేస్తే పచ్చడి తయారైపోతుంది. ఇప్పుడు ఉప్పు చూసుకోండి. సరిపోయింది. చాలకపోతే మీరు వేసుకోండి. కట్ చేసిన ఆనియన్స్ని పచ్చట్లో వేసుకొని బాగా కలుపుకోండి. అంతే, గోంగూర పచ్చడి రెడీ. ఇప్పుడు అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే నెల్లూరు గోంగూర పచ్చడి. సింపుల్, ఈజీ. ఒక ముద్దతో ఆగరండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసుకోండి. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.